నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు సూర్యాపేట జిల్లాలో స్వేరో దళిత సంఘాల ఆందోళన కోదాడలో బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న నేతలు సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీజేపీ నేతల నిరసన అరులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని డిమాండ్ భద్రాద్రి జిల్లా మందలపల్లిలో నీటి సమస్య బిందెలతో రోడ్డుపై ఆందోళన చేసిన మహిళలు జగిత్యాల జిల్లా రాయకల్లో గంజాయి కలకలం 1.3 కిలోల గంజాయి 2 వ్యక్తుల అరెస్టు నిజామాబాద్ జిల్లా పందిమడుగులో విషాదం పురుగుల మందు తాగిన 2 ప్రేమికులు ఇక డీటెయిల్ చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ వాహనాన్ని స్వేర కార్యకర్తలు దళిత సంఘాలు అడ్డుకున్నారు. గుర్రంబోడు ఘటనలో జైలుకు వెళ్లొచ్చిన బీజేపీ నాయకులను పరామర్శించేందుకు వచ్చిన బండి సంజయ్ను కోదాడ మార్గంలో వాహనానికి ఎదురుగా వచ్చి నిరసన చేపట్టారు. అనంతరం తెలంగాణ గురుకుల రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్కి క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో స్వేర కార్యకర్తలు దళిత సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక మాజీ సీఎం చంద్రబాబును ధైర్యంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ దళితులు కూడా కంప్లైంట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ తండ్రి పేరు మీద ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలను మానుకోకపోతే ప్రజలు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెప్తారని ఆరోపించారు. అయ్యేటప్పుడు వీళ్ళకి ఇప్పుడు అసైన్ భూములను దాసం వస్తుంది. ఇంట్లో అసైన్ భూములకు 1977 జీవో ఉంది, 2007లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చేటువంటి జీవో ఉంది. అసైన్ భూములకు ఒక రిలాక్సేషన్ ఇస్తూ 12 సంవత్సరాలు దాటితే వెనక్కి తీసుకోవచ్చు, లేదు వాళ్ళు అమ్ముకోవచ్చు, వాళ్ళ ఇష్టమైనది. చాలా స్పష్టమైన జీవో ఉంది, రిలాక్సేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారమే అసైన్ భూములు కూడా మధ్యలో ఉంటే అన్ని భూములు తీసుకున్న తర్వాత ఈ అసైన్డ్ భూములకు కూడా ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చి బెస్ట్ ప్యాకేజీతో పాటు మళ్ళీ 30,000 ఎక్కువ ఇచ్చి
1,50,000 రుణమాఫీ ఉంటే వాళ్ళకి 3 ఎకరాలు 2 ఎకరాలకంతా ఆ రోజు వీళ్ళేం అబ్జెక్షన్ చేయలేదే. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎట్లా ఉంటారు సిఆర్డీ చైర్మన్ గా ఉండొద్దు అనేటువంటి తీర్మానం చేయాల్సింది 55 మంది చేయలేదు. అప్పుడు ధైర్యం లేకపోయిందా, దమ్ము లేకపోయిందా? ఆళ్లరామకృష్ణారెడ్డి 2014 నుంచి మొన్న ఎలక్షన్లు జరిగింది 2018లో జరిగాయి, అక్కడ మనకు 10లో జరిగింది. అంతవరకు కూడా 5 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నాడు. అప్పుడు ఏ దళితుడు ఆయన కంప్లైంట్ చేయలే. అంటే ఆయన శాసనసభ్యుడు కాదనుకున్నప్పుడు ఇక్కడ చేయగానే చేతగానే చెత్తలేని చిమ్మునిత్తులు లేనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్లకు ధైర్యం వచ్చి చేసినారు కంప్లైంట్. అది తనకు కంప్లైంట్ చేసినారంట. సో 41A ప్రకారం మనం SC/ST కేసు బుక్ చేయాలంటే కూడా ఖచ్చితంగా ఎవరైతే ఆ దళిత సోదరులు ఉన్నారో వాళ్ళు మాకు అన్యాయం జరిగింది అనేది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. అట్లా ఇచ్చినట్టు దాఖలాలు కూడా ఇప్పుడు ఏం లేవు. నాకు ఇచ్చారు అంటాడు. మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు 19 తారీఖులో ఖచ్చితంగా మొత్తం తరలిపోతామండి. చాలా సూటిగా చెప్తా ఉన్నాను. కొంతమంది చెప్పలేకపోవచ్చు అని నేను చెప్తా ఉన్నాను. విశాఖపట్నానికి తరలించేటువంటి ప్రయత్నంలో ఇటు కేసులని, చంద్రబాబు మీద కేసులంటే ప్రజలందరికీ డైవర్ట్ అవుతారని, పర్టికులర్గా అమరావతిలో ఎవరైతే అమరావతి ఉండాలా, మేము త్యాగం చేసాం భూమి 33,000 ఎకరాలు ఇక్కడే రాజధాని ఉండాలని ఎవరైతే దాదాపు 456 రోజులు పై అయిందనుకుంటా ఈరోజు సబ్జెక్ట్ టు కరెక్షన్, దాన్ని త్యాగం చేశాం మేము, మాకు ఇక్కడే భూమి ఉండాలనేటువంటి రైతులు, చిన్న రైతులు ఉన్నారు, పెద్ద రైతులు ఉన్నారు. అందులో తమాషా ఏంటంటే 75 2014 నుంచి మంగళగిరి ఎమ్మెల్యేనే 5 సంవత్సరాలు ఏ దళితుడు ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వచ్చి కంప్లైంట్ చేయాల. సరే ప్రభుత్వం అధికారంలో ఉంది నేను చెప్పినా పట్టించుకోలేదు అన్నానికి ఏదైనా కంప్లైంట్ అయితే రిజిస్టర్ అయితే అయి ఉండాలి కదా. దాంతోపాటు అసెంబ్లీ వేదికగా ప్రొసీడింగ్స్ లో ఎక్కడైనా కానీ దళితుల అసైన్డ్ భూమిని తీసుకున్నారు, లాక్కుంటున్నారని ఒక ఎమ్మెల్యేగా నాకు కంప్లైంట్ ఇప్పటికి 7వ సంవత్సరం కంప్లీట్ అవుతా ఉంది. 7వ సంవత్సరం కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళకి ఇప్పుడు అసైన్ భూములను దాసం వస్తుంది. ఇంట్లో అసైన్ భూములకు 1977 ఇక మాజీ సీఎం చంద్రబాబును ఏపీ ప్రభుత్వం కుట్రపూరితంగా సిఐడి ద్వారా నోటీసులు పంపించడం దుర్మార్గపు చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాతాల రామరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అమరావతి భూములలో గోల్మాల్ జరిగిందని సిఐడి ముందు హాజరు కావాలంటూ నోటీసులు పంపించిందని ఆయన తెలిపారు. 21 నెలలుగా చంద్రబాబుపై ఏ కేసులు పెట్టలేక సిఐడి చేత నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని అనడం అత్యంత ఏహ్యమైన చర్య అని మండిపడ్డారు. వెంటనే వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ వాళ్ళతోటి ఒక అక్రమ కేసు బనాయించి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టించి సిబిఐ వాళ్ళతోటి నోటీసులు పంపించడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా విలువలో మానవత్వ విలువలో ఉన్నాడు ఎవడైనా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే అక్కడ అమరావతి రాజధాని ల్యాండింగ్ పూలింగ్లో భాగంగా 33,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ చేసిన దమ్మున్న సీఎం అంటే ఒక చంద్రబాబు నాయుడు. అంత మంచిగా చేసిన రాజధానిని ఇవాళ నువ్వు గెలిచిన తర్వాత దాన్ని భ్రష్టు పట్టించి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు మీదకి అపోహలు తప్పుడు ప్రచారం చేయడం కొరకు ఒక ఎస్సీల ల్యాండ్ కొనుగోలు చేయడం జరిగింది అని చెప్పని పెట్టడం జరిగింది. అది కూడా ఎవరు పెట్టారు? రామకృష్ణారెడ్డి అనే ఎమ్మెల్యే పెట్టాడు. రామకృష్ణారెడ్డి ఏమైనా ఎస్సీ కమ్యూనిటీ కాదు, రెడ్డి కమ్యూనిటీ. ఒక రెడ్డి కమ్యూనిటీ అయినా ఇచ్చినటువంటి కాంప్లైంట్ తోటి నువ్వు ఎస్సీ అట్రాసిటీ కేసులు ఏ రకంగా బుక్ చేయబడుతుంది అనేది మా యొక్క నరేంద్ర మోడీకి కాలు మొక్కుతూ ఇక్కడ నువ్వు చంద్రబాబు నాయుడిని ఏదో ఇబ్బందుల పాలు చేయాలా, ఏదో అరెస్ట్ చేయాలని చెప్పని నువ్వు కుట్ర పొందుతున్నావు. కానీ ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక 14 సంవత్సరాలు ప్రతిపక్ష లీడర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక జాతీయ పార్టీ నాయకుడు. అటువంటి వ్యక్తి మీద ఊరికనే కుట్రపూరితమైన ఆరోపణలు చేసి అరెస్ట్ చేయాలని అనుకోవడం పూర్తిగా నీ యొక్క నేర చరిత్ర ఏందో, నీ బుద్ధి ఏందో, నీ కపట నీతి ఏందో ఇక్కడనే అర్థమవుతుంది.
జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కాసుకో, నువ్వు ఖబర్దార్, రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మళ్ళీ నీకు దమ్ముంటే గెలు. నువ్వు ఈ స్థానిక సంస్థలల్లో నీ మందు, మార్బోలం, డబ్బు, రౌడీయిజంతో ఏదో నువ్వు గెలిచినంత మాత్రాన, మా నాయకుని మీద కేసులు పెట్టినంత మాత్రాన నువ్వేదో సంతృప్తి పడితే ఈ తాత్కాలిక సంతృప్తే కానీ అది నిజమైన సంతృప్తి కాదు. నీకు నిజమైన సంతృప్తి అంటే నీకు నిజంగా ఇది ఉంటే 2024లో 23లో జరగబోయే ఎన్నికల్లో నీకు దమ్ముంటే పోటీ చేసి మళ్ళీ గెలు. అప్పుడు నువ్వు నాయకులను అనిపించుకుంటావు తప్ప ఇది కాదు విధానం. ఈ కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దీన్ని వెనకలు తీసుకోకపోతే సిపిఐ వాళ్ళు కూడా మీ గవర్నమెంట్ డ్యూటీ మీరు చేయాలి తప్ప నాయకులు చెప్పిన పనులల్లో మీరు చేసుకుంటూ పోతే రేపు మీ ఉద్యోగాలే ఊడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు కూడా విజ్ఞతతో ఆలోచించి కేసులు విత్డ్రా చేసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ సెంట్రల్ రాసుకోవాలి. సిఐడి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఈ ఆల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నిర్మల్ జిల్లాలో వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించినట్లు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ తెలిపారు. ప్రభుత్వ పెన్షనర్స్ కార్యాలయంలో ఏఐటీయూసీ నిర్మల్ జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లుగా కుదించడం కార్మికుల హక్కులను హరించడమేనన్నారు. ఉద్యోగ భద్రతా సర్క్యులర్లోని అంశాలను సమూలంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎస్ నారాయణ, కె శ్రీనివాచారి మాట్లాడుతూ అమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహించి ప్రభుత్వం ఒప్పందం చేసుకుని జీవో జారీ చేయించిందన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, కార్మిక సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నిరసిస్తూ ఏప్రిల్ మాసంలో 48 గంటల నిరాహార దీక్ష చేపడతామన్నారు. ఈరోజు ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సమావేశం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏఐటీయూసీ గత 100 సంవత్సరాల నుండి కార్మిక లోకానికి ఎన్నో పోరాటాలు చేసి హక్కులు సాధించి పెట్టడం జరిగింది. గత పివి నరసింహారావు ప్రభుత్వం నుండి వాజ్పేయి ప్రభుత్వం, ఈరోజు మోదీ ప్రభుత్వం వరకు మేము త్యాగాలతో సాధించుకున్నటువంటి హక్కులను కాలరాసి కార్పొరేట్ సెక్టర్స్కు, విదేశీ కార్పొరేట్ సెక్టర్స్కు, స్వదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్స్ వ్యాపారస్తులకు ఈ సాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్మిక చట్టాలు దేశంలో 44 చట్టాలు ఉంటే కార్మికులకు అనుకూలంగా లేవు. అట్లాగే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చారు. ఈ వ్యవసాయ చట్టాలలో కూడా కార్మికులు బలైపోతుంది. ఉన్నటువంటి ఈ జాతీయ పంపిణీ విధానము 97 కోట్ల మందికి కలిగే జాతీయ పంపిణీ విధానం రద్దు చేసి, ఎఫ్సిఐని మూసివేసి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని మూసివేసి, వ్యవసాయ మార్కెట్ని మూసివేసేటి ఈ కుట్ర జరుగుతుంది. ఈ 3 చట్టాలు ఏదైతే ఉన్నాయో రైతు చట్టాలని రద్దు చేయాలని, అట్లాగే విద్యుత్ చట్టం కూడా దేశంలో కొత్తగా తీసుకురావడం జరుగుతుంది. ఈ విద్యుత్ చట్టం ప్రకారము సబ్సిడీలన్నీ రైతులకు పోతాయి, సామాన్య ప్రజలకు కూడా పోతాయి. ఈరోజు సామాన్యులు బతికేట అవకాశం లేదు. ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగాలు లేవు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తోటి 4,000, 5,000 ఉద్యోగం ఇచ్చి కొనుగోలు శక్తిని నశింపజేస్తుంది. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కూడా ఈ పబ్లిక్ సెక్టర్స్ తోటి వెళ్ళిపోవడం జరుగుతుంది. పబ్లిక్ సెక్టర్స్ అనేది మేము నడపమని మోదీ గారు చెప్పడం జరుగుతుంది. ఇది చాలా అన్యాయమైన విషయం, ప్రజలు గమనించాలి. దీనికి వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్ధం కావాల్సిన అవసరం లేదని ఈరోజు పిలిపిస్తున్నాం. అదేవిధంగా ఏఐటీయూసీ ఈరోజు ఉద్యమ తీర్మానాలు చేపట్టడం జరుగుతుంది. బీడీ కార్మికుల ఉద్యమము, అదేవిధంగా అంగన్వాడీ ఉద్యమము, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యమం, ఈ ఉద్యమాలకు సంబంధించిన తీర్మానాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏఐటీయూసీ రాబోయే కాలంలో ప్రభుత్వం ఏదంటే కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందో దానికి ఎదుర్కోవడానికి జిల్లా నుండి మండలం వరకు పటిష్టమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తుందని తెలియజేస్తుంది. ఈరోజు ఏఐటీయూసీ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో భారత జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద రోడ్డుపై బైఠాయించి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆందోళన చేశారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని కాలయాపన చేస్తూ 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి లబ్ధి చేకూర్చలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దేవేందర్ గౌడ్,
అధికార ప్రతినిధి ప్రసాద్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నల్లా రాజ్ కుమార్, యువ మోర్చా విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కనుక ఉన్నప్పుడు మరి అప్పటి ప్రభుత్వాలు నూతనంగా గృహాలు కనుక నిర్మించుకునేటువంటి నిరుపేదలకు కనుక అయితేనేమి వాళ్ళకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము మరి ఎంతో కొంత సాయం చేసిన దాన్ని ఈ తుగ్లక్ పాలన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద సిబిసిఐడి ఎంక్వైరీలు పెట్టి సర్వనాశనం చేసి ఏదో డ్రామా చేసి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరుతోని 7 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ ఒక్క ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మంజూరు అయినటువంటి దరిద్రమైన ముఖ్యమంత్రి అంటే ఒక కేసీఆర్ అని చెప్పచ్చు. మరి అదేవిధంగా ఈ గంభీరపేట మండలంలో గత 5 నుంచి 6 సంవత్సరాల నుంచి గంభీరపేట లోకాలనే కేవలము డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలే. అదేవిధంగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అర్హులైన అక్కడ మొత్తం తాగుబోతులకు అడ్డగా మారిందని చెప్పవచ్చు. మీరు ఇది ఒక్కసారి వెళ్ళి వాది విజువల్స్ను తీసి ప్రజలందరికీ చూపెట్టగలరు. అలాగే కేటీఆర్ గారు ఏదైతే ఎలక్షన్ల ముందు ఖాళీ స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మాట తప్పినటువంటి కేటీఆర్, నీకు నియోజకవర్గం మీద ప్రేమ ఉన్నట్టయితే అర్హులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందిగా, అలాగే ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షలు ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బైంసాలో 4 సంవత్సరాల బాలికపై జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విద్యాసాగర్కు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి వినతి పత్రం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహిళలకు, పోలీసుల మోర్చా కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ బైంసాలో జరుగుతున్న మహిళలపై దాడులను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా మహిళా కమిషన్ నిద్రపోతుందా అని ప్రశ్నించారు. బైంసాలో ఒక వర్గంపై మాత్రమే తప్పుడు కేసులు బనాయిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పోలీసులు వివరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఇక్కడ బైన్సా అమ్మాయికి జరిగిన అన్యాయానికి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో నివేదన ఇవ్వడానికి వచ్చాము. అసలు ఎంత క్రూరంగా ఉందంటే అంత క్రూరంగా. మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? అవి ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ ఆర్ వీఆర్ ఇన్ అ డిక్టేటర్షిప్ కంట్రీ? అదే అర్థం కావట్లేదు. ఇక మీద కూడా ఇట్లాంటివి జరగకుండా మేము ఇలాగే అన్ని నినాదాలు చేస్తూనే ఉంటాము. కానీ అసలు ఇక్కడ ఒక లేడీ సత్యవతి రాథోడ్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. బీయింగ్ అ లేడీ ఆవిడ అసలు స్పందించకపోవడం శోచనీయం కాదు. ఆవిడతో పాటు అందరు ఫామ్ హౌస్లోనే ఉన్నట్టున్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆవిడ కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నట్టున్నారు. ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఇంత చిన్న పాపకి ఒక ముస్లిం అనగానే అసలు దగ్గర కూడా వెళ్ళట్లేదు. అసలు ఏం జరుగుతుందో ఏమో ఈ రాష్ట్రంలో అర్థం కావట్లేదు. ఇదే ఇలాగే కొనసాగిస్తే మనది కూడా పాకిస్తాన్ అయిపోతుంది. సో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మనం అలాగే అందరం ఇలా కలిసి పోరాడాలి. మనం ఖచ్చితంగా మేము ఈ బైన్సా అమ్మాయికి మేము న్యాయం చేస్తామని మేము తెలియజేస్తాం. బైంసా సబ్ డివిజన్ అధికారిగా ఏఎస్పీ కార్య కిరణ్ ప్రభాకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎస్పీగా పనిచేస్తున్న కె నరసింహరావును హైదరాబాద్ సిసిఎస్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో మొట్టమొదటిసారిగా ఐపీఎస్ అధికారిని బైంసా సబ్ డివిజన్కు నియమించారు. 2017 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన కార్య కిరణ్ ప్రభాకర్ను ఇటీవలే శిక్షణలో భాగంగా హైదరాబాద్ గ్రేవన్స్ నుంచి నిర్మల్ జిల్లా ఎస్పీకి అటాచ్ చేశారు. ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాంతి భద్రత పర్యవేక్షణపై సుదీర్ఘంగా చర్చించారు. ఉన్నతాధికారులు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి బైంసాలో శాశ్వత ప్రశాంత వాతావరణాన్ని కృషి చేస్తారని ఏఎస్పీ తెలిపారు. ప్రజల్లో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పడానికి పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేశామని, కుల మతాలకు అతీతంగా పారదర్శకంగా కేసుల దర్యాప్తు నిర్వహిస్తామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్కారం గ్రామంలో రైతు వేదికలో దమ్మపేట అగ్రికల్చర్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి రైతులకు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం వల్ల భూసారం పెరుగుతుందని, పంటలకు తెగులు నివారణ జరుగుతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, ఆధునిక యంత్రాల ఉపయోగాల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతుల సభ్యులు అంకత మహేశ్వరరావు, ఎంపీటీసీ నాయుడు శ్రీను, సర్పంచ్ తోటరాజు, గ్రామాల రైతులు పాల్గొన్నారు. రైతు సోదరులు అందరి బాధ్యత. ఇక్కడ వచ్చి నీటి కాబట్టి మేము ఉపయోగించుకోవాల్సింది.
చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఇంత బాగా కట్టిన రైలు వేదిక బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఎదురు ఉన్నాడు. అలాంటి మన మండలంలో 4 రైలు వేదికలు కూడా 4 కూడా ఇది కావాలన్నమాట మేము అభిప్రాయం. దీన్ని జాగ్రత్త ఉంచుకోవడం అనేది అదందరూ రైతుల సోదరులు అందరినీ బాధ్యత. ఏ ఒక్క అధికారులు అధికారి ఏం చేయలేదు అన్నమాట. ఏం చేస్తారు, ఏదైనా ఫంక్షన్ మేము కండక్ట్ చేసుకుంటాం, చేసుకుంటాం అంటే కోఆపరేట్ చేస్తాం. గవర్నమెంట్కి సరే మీటింగ్లు జరుగుతాయి. అదేవిధంగా మీకు సంబంధించిన ఈ మీటింగ్ మేము అప్పుడప్పుడు పెట్టాలంటే కారణం ఏంటంటే ఉందని తెలియాల్సి వస్తుంది. ఇలా ఉందని తెలిస్తే ఆటోమేటిక్గా రైతు సోదరులు కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరెవరు మా వ్యవసాయ శాఖకు సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లి పంచాయతీ ప్రకాష్ నగర్ కాలనీలో గత కొంతకాలంగా నీళ్లు సరిగ్గా రావడం లేదు. ఈ మధ్య వస్తాయో రావో అర్థం కాని పరిస్థితి ప్రకాష్ నగర్లో చోటు చేసుకుంది. వార్డు మెంబర్లతో సహా పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా నీళ్లు రావడం లేదు. దీంతో మందలపల్లిలో నీటి సమస్యపై ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఆ మెట్ట మీద వరద మొత్తం వచ్చి ఇళ్లలో మునిగిపోతున్నాయి. ఆ మురికి నీళ్ళు మేము తాగాలో చెప్పండి. ఇప్పుడు కనీసం 15 రోజులు అవుతుంది వాటర్ రావట్లేదు. మేము ఎవరిని అడగాలి? వాళ్ళు ఏమని అక్కడ ట్యాంకీ కట్టారు, ట్యాంకీ కట్టారు. ఈ ట్యాంకీ నీళ్ళు మాకు కలుపుతున్నాం. ఈ ట్యాంకీ నీళ్ళు కలపమంటే మీరు కొంచెం బాగుండమ్మా, మీకు తర్వాత నిదానం మేము కలుపుతామన్నారు. నిదానం కలుపుతామన్నారని మేము అడగలేదు. పంచాయతీ కలపండి అండి, మాకు నీళ్ళు రావట్లేదని ప్రెసిడెంట్ గారిని సెక్రటరీ గారిని అడిగినా కూడా సరే కలుపుతామమ్మ అంటున్నారు. కానీ ఆ సమయానికి వచ్చేసరికి ఎవరు పట్టించుకోవట్లా. ఇదే పరిస్థితి. మమ్మల్ని నీళ్ళకి ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ వాటర్ నుంచి ట్యాంక్ నీళ్లు కలుపుతారా? పైపులు మొత్తం బద్దలు కొట్టమంటారా చెప్పండి. ఓట్లు కావాలని వస్తున్నారు కానీ ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు. కనీసం నేను వార్డు నెంబర్ నేను వెళ్ళి పంచాయతీలో ఏదైనా సమస్య ఉందని చెప్పినా గానీ వార్డు నెంబర్ మాట కూడా పట్టించుకోవట్లేదు. లచ్చిగా అవి కూడా తీసేస్తామన్నారు అప్పుడు. అందుకే మనం మరి గ్రామ పంచాయతీ మందలపల్లి ప్రకాష్ నగర్ కాలనీ అండి. మరి మందలపల్లి చూస్తే అన్ని సౌకర్యాలు బాగానే చేస్తున్నారు కానీ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లాలో స్వేరో దళిత సంఘాల ఆందోళన. కోదాడలో బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న నేతలు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీజేపీ నేతల నిరసన. అరువులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన డిమాండ్. భద్రాద్రి జిల్లా మందలపల్లిలో నీటి సమస్య. బిందెలతో రోడ్డుపై ఆందోళన చేసిన మహిళలు. జగిత్యాల జిల్లా రాయకల్లో గంజాయి కలకలం. 1.3 కిలోల గంజాయి, 2 వ్యక్తుల అరెస్టు. నిజామాబాద్ జిల్లా పందిమడుగులో విషాదం. పురుగుల మందు తాగిన 2 ప్రేమికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.